ఆమెన్ అని చెప్పి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరినీ ప్రేమతో అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. దేవుని మహాకృప మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన, కీర్తనల గ్రంథం 27వ కీర్తన. భక్తుడైన కీర్తనకారుడు చెబుతున్న మాట, కొన్ని మాటలు గమనిద్దాం. 5, 6 వచనాలు చదువుతాను, దయతో చూడండి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 5, 6 చరణాలు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ప్రియులరా, చదవబడిన ఈ లేఖన భాగంలో దేవుడు ఆపత్కాలములలో తన్ను దాచిపెట్టును అనే మాట చదువుతున్నాం. తన పర్ణశాలలో తన గుడారపు మాటున నన్ను దాచిపెట్టును, తన ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును. ఈనాడు మనం ధ్యానిస్తున్న ధ్యాన భాగం మీకు జ్ఞాపకం ఉంది కదూ. ఆశ్రయ పురములు అనే ధ్యానాన్ని మనం ప్రారంభించుకున్నాం. మీ జ్ఞాపకానికి ఉందనుకుంటాను. ఆశ్రయ పురములు, ఆశ్రయ పురములు అంటే ఏమిటి? మనం గత వారంలో ధ్యానం చేశాం. ఆశ్రయపురము అంటే ఒకడు తాను కావాలని కాక దైవికముగా అకస్మాత్తుగా తన పొరుగువానికి ఆపద కలిగించినప్పుడు అతడు మరణిస్తే అతని మరణ శిక్ష ఇతడి మీద పడకుండా, ఎందుకు అంటే ఇతడు కావాలని, ఇతడు పొంచి ఉండి ఆ హత్య చేయలేదు గనుక ఆ హత్యా నేరం ఇతని మీద పడి ఇతడు చావకుండునట్లు, మరణించకుండునట్లు అతడు పరుగెత్తుకొని పోయి దాక్కోటానికి దేవుడు ఏర్పరచిన స్థలము అనుకున్నాం. ఆ స్థలం ఎద్ది అంటే సామెత గ్రంథంలో మనం చదివాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తుకొని పోయి సురక్షితముగా ఉండును అని చదువుకున్నాం కదూ. అలాగైతే అట్టి ఆశ్రయపురమును ఎవరు నిర్మించారు లేదా ఆలోచించారు అంటే నిర్గమకాండంలో మనం చదివాం. ఆ తలంపు దేవునిదే. అందుకే పాపి అయిన మనుషుడు తన పాపంలో నశించకూడదని యోబు గ్రంథం 33వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా, ప్రియులారా, మానవుడు తాను చేసిన పాపానికి అతనికి మధ్యవర్తిగా ఒకడు వెళ్ళిన ఎడలా అని అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రభువు తను మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు అవగాహన చేసి పాపమును ఒప్పించి మరణ శిక్షను తప్పించు ఆ గొప్ప ప్రణాళిక పేరే ఆశ్రయపురము అని గత ధ్యానంలో మనం చెప్పుకున్నాం. 46వ కీర్తన 1వ చరణం ప్రకారం ఆ ఆశ్రయపురము మన ప్రభువే అని చెప్పుకున్నాం. అట్టి ఆశ్రయపురమైన ప్రభు వలన మనకు కలుగు ప్రయోజనములను 7 మనము ధ్యానం చేశాం. 7 మంచిది. వాటిని మళ్ళా రిపీట్ చేయటం అంత సమయం వృధా అవుతుంది కనుక ఈ దిన ధ్యానంలోనికి మనం వెళదాం. ఈ దినము ఆశ్రయపురములు ఎన్ని వింటున్నారు కదూ.
ఆశ్రయపురములు ఎన్ని? వాటి పేర్లేమి? అందున్న క్రీస్తు ప్రాముఖ్యత ఏమి? ఈ దిన ధ్యానం. ఆశ్రయపురములు ఎన్ని? ఆ ఆశ్రయపురముల పేర్లేమి? ఆ పేర్లలో దాగి ఉన్న మన ప్రభు అయిన క్రీస్తును గురించి కొంత మనము ధ్యానించుదము గాక. రండి, ఇందు నిమిత్తం నేను చదువుతాను. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాలు మీరు సవిస్తరంగా చదువుకోండి, తప్పక చదవాలి. ఈ ఆశ్రయపురముల యొక్క ప్రాముఖ్యత, ఈ ఆశ్రయపురము యొక్క నిర్మాణము, ఈ ఆశ్రయపురములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ వివరాలన్నీ ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. వాటిని విడగొడుతూ యెహోషువ గారు రాసిన మాటలివి. రండి, ఈ భాగంలో యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము చూడండి, 6 నుంచి చదువుతాను. 6 నుంచి. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలుచు వరకును, తరువాత ఆ దినములలోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేషును 1, ఎఫ్రామీల మన్యమందలి షెకెమును 2, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠించిరి. 1 కేదేషు, 2 షెకెము, 3 హెబ్రోను. ఇవి ఏమండి యోర్దానుకి పడమరనున్నాయి. ఇప్పుడు 8వ వచనం. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును 4, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును 5, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. విన్నారా? నా మాటలు మీకు వినపడుతున్నాయండి? వెరీ గుడ్. గమనించండి. 1 చెప్పండి, కేదేషు. 2 షెకెము. 3 హెబ్రోను. 4 బేసేరు. 5 రామోతు. 6 గోలాను. ఎన్నండి? 6. 6 అనేది మానవ సంఖ్య. దేవుడే మానవుడుగా పుట్టిన గొప్ప దైవ ప్రణాళిక. దేవుడుగా వస్తే ఆ మహత్యమును, మహిమను మనుషులు తట్టుకొనలేరు. అందుకని దేవుడు మానవ రూపుడుగా ఈ లోకానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డారా, గమనిస్తున్నారా? కాబట్టి దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. ఆ లోకానికి వచ్చిన ప్రభువులో ఉన్న 6 లక్షణాలను 6 పేర్లతో ఇక్కడ పిలవడం జరిగింది. ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుంటూ వెళదాం. ఒక్కొక్కటిగా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రీస్తులోని ప్రేమ, క్రీస్తులోని గొప్ప ఆ దీవెన మనకు అర్థమవుతుంది. గమనించండి. ఇందు మొదటిది నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేషు. మొదటి పేరు ఏమండి? కేదేషు. కేదేషు అనగా పరిశుద్ధత, హోలీ లేదా హోలీనెస్. కేదేషు అనగా పరిశుద్ధత. మొదటి ఆశ్రయం పురము పేరు కేదేషు అనగా పరిశుద్ధత.
ఈ మాట మనం గమనిస్తే రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం మొదటి అధ్యాయము యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. చదవమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము. ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, వారు సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములో ఏమండి, పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు ఏమండి, ఎంత పరిశుద్ధుడంటే 3 టైమ్స్ ఏమండి, ముమ్మారు ముమ్మారు చెబితే ఏమండి, అది సంపూర్ణ తీర్మానం కింద లెక్క కదూ. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా అదే మాటలో మనం చదువుతాం కదూ. ప్రకటన పుస్తకం 4వ అధ్యాయము 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును, అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. వినరా? ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు కదండి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనగా ముమ్మారు, ముచ్చటగా 3 సార్లు అనగా సంపూర్ణ పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కదండి. మొదటి మాట కేదేశు అనగా పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఇందు మొదటి తలంపు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కేదేశు అనగా పరిశుద్ధత. రెండో మాట, ప్రియులరా గమనించండి, ఇందులో రెండవ తలంపు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా ఆ, ఆ, శుభమని చెప్పి వ్రాయినది. చాలండి. కొరింథీలోనున్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఇక్కడ 2 తలంపులు ఉన్నాయి. ఈ 2 తలంపులు ధ్యానం చేసుకుందాం. ఒకటి, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. రెండో మాట, ఆయన పరిశుద్ధుడై ఉన్నాను గనుక ఆయన మనలను పరిశుద్ధులుగా చేయనై ఉన్నాడు, పరిశుద్ధులుగా చేయువాడై ఉన్నాడు, పరిశుద్ధులుగా చేసిన వాడై ఉన్నాడు. ఏమండి, పరిశుద్ధ పరచబడిన వారు. ఎవరి చేత పరిశుద్ధపరచబడ్డారు? ఏమండి, ఎవరి చేత పరిశుద్ధపరచబడ్డారు? ప్రభువు పరిశుద్ధపరచాడు. ఎలా పరిశుద్ధపరిచాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదవండి.
ఏమ్మా చదివారా? చాలు వినండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. గమనించారా? ఒక్క అర్పణ చేత క్రీస్తు యేసు ఒక్కసారి కల్వరి శిలువలో తను తాను అర్పించుకొనుట ద్వారా ఏం చేసిరండి? పరిశుద్ధపరచబడు వారిని సంపూర్ణంగా పరిశుద్ధపరిచారు. ఏదో ఒక పక్క గడిగి రెండవ పక్క వదిలిపెట్టడం, ఏదో కొంత సహాయం చేసి కొంత వదిలిపెట్టడం కాదండి. సంపూర్ణ పరిశుద్ధత. అందుకే అంటాడు, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా, ఫుల్ టైం. ఏమండి? ఇక అందులో అనుమానమే లేదు, అనుమానమే లేదు. ఏమండి? 1 కొరింథీ 6వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు మనం చదివితే, దొంగలు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు ఇటువంటి వారు అనేక మంది కనిపిస్తారు అక్కడ. వారందరూ కూడా, అట్టి వారందరూ కూడా క్రీస్తు అర్పణ చేత, క్రీస్తు శిలువ బలియాగము చేత ఏమైపోయారు? పరిశుద్ధపరచబడ్డారు. ఇంకో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. వినరా? పరిశుద్ధపరచుటకై. ఎలాగండి? తన స్వరక్తము చేత పరిశుద్ధపరిచారు. ఏమండి? పరిశుద్ధపరిచారు. అందుకే ఇంకో మాట కూడా చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక అండి కదూ, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక అండి. పేతురు రాసిన, అమ్మా చదువు అమ్మా, మొదటి పత్రిక. ఎస్, అవును. ఏమన్నాడండి? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనల్ని కూడా ఏం చేశారండి? పరిశుద్ధులుగా చేశారు. ఈ మాట తప్పక గమనించాలి. ఎలా పరిశుద్ధపరిచారు? 14 వచనం కదా, నేను పరిశుద్ధునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు ఆయన. ఎలాగూ? ఏమండి? 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎలా పరిశుద్ధపరచబడ్డాం, ఎలా విమోచించబడ్డాము అంటే, ప్రియులారా, క్రీస్తు రక్తము చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక అని 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. విన్నరా? ఆయన పరిశుద్ధుడు. హీ హిమ్సెల్ఫ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు. ఆయన మనలను తన శిలువ బలియాగము ద్వారా, తన పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా చేశాడు. ఇంకా ప్రకటన 1:6 కూడా చదువుకోండి. మనలను ప్రేమించుచు ఆయన రక్తం వలన మనలను నీతిమంతులుగా చేశారు, పరిశుద్ధులుగా చేశారు. ఏమండి? నిజమే. ఒకటి, ఆయన పరిశుద్ధుడు, హేదేషు అనగా పరిశుద్ధత. ఒకటి, ఆయన పరిశుద్ధుడు. 2, ఆయన తనను నమ్మిన వారిని పరిశుద్ధులుగా చేయువాడు. ఇంకా 3వ మాట, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక మనం చదివాం కదండి, 2వ వాక్యం,
కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై తరువాత పరిశుద్ధులుగా ఉండుటకు ఏమండి గాడ్ కీప్ అస్ హోలీ. ఆయన మనల్ని పరిశుద్ధులుగా నిలవబెడుతున్నాడు. ప్రభు పరిశుద్ధపరిచాడు, రక్తంలో కడిగారు, నీతిమంతులుగా తీర్చారు. బాప్తిసం పొందాం, మారుమనసు పొందాం, పాపాలు ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం. మళ్ళా పాపాలు చేస్తే అలా పాపాలు చెయ్యకుండా మనల్ని పరిశుద్ధులుగా ఉంచేదెవరు? ప్రభువే. ఏమండి, ప్రభువు మనల్ని పరచకపోతే మనం పరిశుద్ధులుగా నిలవటం కష్టం. ఎందుకు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. సాతాను మనకంటే బలవంతుడు. ఏమండి, సాతాను మనకంటే బలవంతుడు. ఎట్టి రీతిగానైనా మోసగించవచ్చును. ఏమండి, ఎందుకు అంటే అతడు ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చును అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగైతే మనల్ని పరిశుద్ధతలో స్థిరపరచువాడెవరు? ప్రభువే. ఇప్పుడు కీర్తన గ్రంథం 37వ అధ్యాయము, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన నడత, మన ప్రవర్తన ఎవరి వలన స్థిరపరచబడుతుంది అండి? ఏమండి, ప్రభువు చేతనే. అనుదినం అనుక్షణం ఆయన మనకు తోడుగా ఉండి మనము పరిశుద్ధులుగా నిలవబడులాగున నిలబెడుతున్నాడు ఆయన. యూదా రాసిన పత్రిక 24వ వచనం. యూదా రాసిన పత్రిక యూదా పత్రికలో 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. చదవమా? చాలండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. విన్నరా? తొట్టిల్లకుండా కాపాడేదెవరు? మనల్ని మనం కాసుకోలేం, మనల్ని మనం కాపాడుకోలేం. ప్రియ స్నేహితుడా, సోదరి, ఏమండి, నీ తెలివి నీ జ్ఞానం కాదండి. ఎప్పుడైనా నీవు కష్టపడ్డప్పుడు, ఎప్పుడైనా నీవు తొట్టిల్లినప్పుడు ప్రభువు మీద ఆధారపడాలి, ప్రభువు దగ్గరికి రావాలి. ఇది నేర్చుకోవలసిన సత్యం. ఎందుకంటే తొట్టిల్లకుండా మిమ్మను కాపాడువాడు ఆయనే, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గలవాడు ఆయనే. అర్థమైందండి? 3 మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేశాం. 1, ఆయన పరిశుద్ధుడు. 2, ఆయన మనలను తన శిలువ మరణం ద్వారా, రక్తం ద్వారా పరిశుద్ధపరుస్తున్నారు. 3వది, పరిశుద్ధులుగా నిలువబెడుతున్నారు. రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక అండి 14వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం చదవండి. 14లో 4. విన్నరా? అతన్ని నిలవబెట్టుటకు శక్తి గల వారు ఎవరంట? ప్రభువే. నీ తెలివి, నీ జ్ఞానం, నీ గొప్పతనం ఇవన్నీ కూడా సరిపోవు. అందుకని ఏం చేయాలి? ఏమండి, ప్రతి విషయములో, చిన్న విషయంలో కూడా ప్రభువు మీద ఆధారపడవలసి ఉన్నది అనే సత్యం ఇక్కడ మనకు అవగతమవుతుంది.
కేదేశులో మనం నేర్చుకునే మూడో పాఠం, పరిశుద్ధులుగా నిలువబెట్టు ప్రభువు. ఏమండి? పరిశుద్ధులుగా నిలువబెట్టు ప్రభువు. పరిశుద్ధ పరచువారు, పరిశుద్ధులుగా నిలువబెట్టువారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ పరచువారు, పరిశుద్ధులుగా నిలువబెట్టువారు అనే సత్యాన్ని గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే, మమ్ములను పరిశుద్ధులుగా నిలవబెట్టు ప్రభువా అని నిత్యము ప్రార్థన చేయాలి. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. దెస్సలోనికయ్యులకు రాసిన మొదటి పత్రిక. చాలండి. ఏమండి? మీరు పరిశుద్ధ పరచబడుటయే, అనగా మీరు జారత్వము నుండి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనం, వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకో పిలవలేదు. ఈ మాటలన్నీ మనం క్రోడీయించుకుంటే, ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్మిన మనల్ని పరిశుద్ధపరచు దేవుడు. అంతేనా? పరిశుద్ధపరిచి ఒక ట్యాగ్ కట్టేసి వదిలేస్తే, ఒకవేళ ట్యాగ్ పారేసుకోకుండా భద్రంగా కాపాడేవారు ఎవరండి? ఆయనే పరిశుద్ధపరచువారు, పరిశుద్ధులుగా నిలువబెట్టువారు. ఏమండి? పరిశుద్ధులుగా నిలువబెట్టువారు. ఒకవేళ ఏదైనా మనలో బలహీనత ఉంటే, ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉంటే, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీ పత్రిక 2వ కొరింథీ 7వ అధ్యాయము చదవండి. 2వ కొరింథీ 7వ అధ్యాయము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము. ఏమంటున్నాడండి ఇక్కడ పౌలు భక్తుడు? మనకు కల్మషం అంటుతుంది, మనకు దోషం అంటుతుంది. ప్రభు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఈ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడానికి ఈ కల్మషాన్ని కడుక్కుంటూ ఉండాలి. ఎలా కడగాలి? ప్రభువే కడగాలి. అందుకోసం ఆయన చూసుకుంటాడులే అనుకొని మనం చేసుకుంటా పోవటం కాదు. ఇక్కడ తలంపు అది. ప్రభువు చూసుకుంటాడులే, నేనేం మాట్లాడానో, ఏం మాట్లాడినా చేస్తాడులే అనుకొని నోరు వాయి తెలియకుండా మాట్లాడితే, ఏమండి, అంత ఎర్రోడు కాదు దేవుడు. మాట్లాడటానికి భయపడాలి, చూడటానికి భయపడాలి, ప్రవర్తించటానికి కూడా ఏం చేయాలండి? భయపడాలి. అందుకని ఏమండి, మనము కూడా కొంత ఇక్కడ చక్కని మాట గమనించండి. ఏమంటున్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఏం కావాలి? భయం కావాలి. ఈనాడు క్రైస్తవులలో దైవ భయము లేదు, నశించిపోయింది అని చెప్పడానికి నేను చాలా దుఃఖిస్తున్నాను. దైవ భయము తగ్గింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. నీవు దేవుని భయం కలిగి ఉంటే, ఏమండి, నేను పోయినసారి చెప్తూ వచ్చాను, బల దగ్గర ప్రార్థన చేయండి అంటే, ఏమని ప్రార్థన చేసి, ప్రభువా, ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే, ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా చూసి ఉంటే, చేసి ఉంటే క్షమించుకో. ఎవరు క్షమించుకోవాలి? మాట్లాడేది నువ్వు. ఏమండి? మాట్లాడేది నువ్వు, చేసేది నువ్వు. నీ ఇష్ట ప్రకారం చేసి క్షమించుకోయ్యా అంటే జాగ్రత్త సుమ. భయం ఉండాలి.
భయము కలిగి పాపము చేయకుడి. వినరా? భయము కలిగి పాపం చేయకూడదు. ఎందుకు అంటే ఏమండి, మొదటి యోహాను పత్రికలో మనం చదువుతాం. ఆయన మన పాపములకు ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు కదండి. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి మనలను పరిశుద్ధపరచువాడు, మనలను పరిశుద్ధులుగా నిలవబెట్టువాడు, మనలో లోపములను కడుగువాడు కూడా ప్రభువే. ఆఖరి మాట, ఐదవది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనముగాను మహిమగల సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలవబెట్టుకోనవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. వినరా? సంఘమును తాను భూమి మీదకి వచ్చినప్పుడు తన ఎదుట పరిశుద్ధ సంఘముగా నిలవబెట్టుకున్నవాడు ఎవరండి? ఆయనే. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ పరచువాడు, పరిశుద్ధతలో నిలువబెట్టువాడు, లోపమును సరిదిద్దువాడు. పరిశుద్ధతలో ఆయన వచ్చినప్పుడు ఏమండి, ఆయన ఎదుట సంఘమును నిలవబెట్టువాడు ఎవరండి? ప్రభువే. 5 పాఠాలు. కేదేశు అనగా పరిశుద్ధత. కడు క్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనము కూడా ఆయన పరిశుద్ధతలో నిలిచి ఉందాం. ఆయన ఎదుట భయము కలిగి ఉందాం. ఆయన ఎదుట భక్తి కలిగి ఉన్నాం. ఎందుకంటే మనము శిక్ష పొందవలసిన వారము, మనము పాపము చేసిన వారము, పాపపు శిక్ష పొందవలసిన వారమై ఉండగా మనల్ని క్షమించి తన రక్తముతో మన పాపములు కడిగి పరిశుద్ధులుగా తీర్చి నిలవబెట్టారు. భయముతో వణుకుతో ఈ పరిశుద్ధతను నిలవబెట్టుకొని ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూచు వారంగా ఉండాలి. ఎలాగో బౌండరీస్ దాటకూడదు. ఆశ్రయపురమును దాటకుండా ఏమండి, యాజకుడు వచ్చు వరకు అక్కడే ఉండాలి కదండి. నిజమే, దేవునికి స్తోత్రం. కేదేశు అనగా పరిశుద్ధత. ఇంకొంచెం మాటలు, 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సమయం ఇప్పటికే అయిపోయింది. ప్రియులారా, రెండవ పేరు ఏంటండి? యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. ఎఫ్రాయేమీయుల మన్యమందలి షెకెమును. రెండవ పేరు ఏంటండి? షెకెము. షెకెము అనగా భుజము లేక భుజ బలము అని అర్థం. షెకెము అనగా భుజము లేక భుజ బలము. మూడవది భారము భరించునది. భారము భరించునది. ఆయన మన భారమును భరించువాడై ఉన్నాడు. అందుకని యోహాను యేసు బాప్తిస్మం పొంది వెళుతూ ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పిన మాట, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం ఏం చదువుతాం? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వినరా? ఆయన మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎలా మోసుకొని పోయారు అండి? ఎలా మోసుకొని పోయారు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనము చదవమ్మా. చాలమ్మా.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఎక్కడ మోసుకున్నాడండి? తన భుజాన మోసుకున్నాడు. వినరా? ఏమండి? షెకెము అనగా ఏమనుకున్నాం? భుజము. భుజము అంటే భారము భరించున్నది. ఆయన మన పాపమును భరించినాడు. ఏమండి? ఆయన మన పాపమును భరించి మన పాపములు మోసుకొని పోయినాడు. మొదటి తలంపు. ఎలా మోసుకొని పోయాడండి? మన పాపమనే సిలువను ఆయన భుజాన మోసుకొని పోయాడు. ఏమండి? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొని పోయెను. వినరా? మన పాపములను మోసుకొని పోయెను. ఇది మొదటి మాట. ఆయన మోసుకొని పోయెను. రెండో మాట ఏమండి? రెండో మాట కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19, 20 వచనాలు మనం చదివితే అక్కడ మనం చదువుతాం. ఏమని చదువుతాం? అనుదినము ఆయన మా భారములను భరించువాడు. ఏమండి? అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. ఏమండి? మన భారం ఎవరు మోస్తున్నారండి? ప్రభువు మోస్తున్నాడు. ఏమండి? ప్రభువు మోస్తున్నాడు. ఈ తలంపులు ఇంకా ఎక్కువగా వచ్చే పాఠంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ భాగాన్ని చదువుకొని సిద్ధంగా ఉండండి. ఈ తలంపులు క్రీస్తుని గురించిన ఆత్మీయ లోతైన మర్మాలు మనకు నేర్పుతాయి. ఒకటి, కేదేశు అనగా పరిశుద్ధత. ప్రభువు పరిశుద్ధుడు. బాబు, అమ్మ, నీ దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఏంటండి? 33.5 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలకును మీ దేవుడికి ఏంటండి తేడా అంటే నిర్భయంగా చెప్పు, నా దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు. రెండవదిగా ఆయన నన్ను పరిశుద్ధపరిచారు. నన్ను పరిశుద్ధపరచడానికి తన రక్తాన్ని నా కోసం చిందించారు. అంతేకాదు, నన్ను పరిశుద్ధుడుగా సంఘములో లేదా ఈ లోకంలో నిలబెట్టిన ప్రభువు. పరిశుద్ధుడుగా నన్ను నిలువబెట్టిన ప్రభువు. మూడవది, పరిశుద్ధుడుగా ఉన్న నన్ను పరిశుద్ధుడుగా నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడుగా నడిపిస్తూ ఉన్నాడు. లోపమున్న, పాపమున్న జారిపోకుండా, పొరపాటు పడకుండా నన్ను నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. నాలుగవది, నాలో ఉన్న ప్రతి లోపమును నిత్యము తన వాక్యముతో, తన పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుతూ పరిశుద్ధతలో కొనసాగిస్తూ ఉన్నాడు. ఐదవది, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట పరిశుద్ధ సంఘముగా, పెండ్లి కుమార్తెగా నన్ను నిలవబెట్టు దేవుడు. రెండవ పేరు షెకెము అనగా భుజము, భుజ బలము, భారము భరించు స్థానము. ఆయన నా పాప భారమును మోసుకున్నాడు. నా పాప భారమనే సిలువను మోసుకొని నా పాప భారమును సిలువలో పొంది ఉన్నాడు. నా కొరకు సిలువలో మరణించి ఉన్నాడు. రక్తము చిందించి ఉన్నాడు. అందువలన నా దేవుడు పరిశుద్ధుడు. నన్ను పరిశుద్ధపరిచాడు. నా కోసం సిలువ మాను మోసుకొని సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకంలో నాకు స్థానం ఏర్పరిచారు. ఇంత గొప్ప దేవుడు నా దేవుడు అని అనేకులకు చాటవలసిన వారమై ఉన్నాము. అటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.